సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫిబ్రవరి 25వ తేదీన స్క్రీన్ సెషన్ నిర్వహించనుంది. మరి దీనికి అటెండ్ అవుతున్నటువంటి మిత్రుల కోసం ఇదివరకే మనం ఫిజికల్ జియోగ్రఫీ, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీని తీసుకుని సౌరశక్తి మరియు సూర్యపుటము, అలాగే దీని తర్వాత ఉష్ణోగ్రత, భూమి యొక్క ఉష్ణోగ్రత, దాని తర్వాత ప్రపంచ పవనములు మరియు స్థానిక పవనములు, వాటి తర్వాత ఆర్ద్రత మరియు అవపాతము, తర్వాత భూపటల చలనాలు, ఇందులో భాగంగా భూకంపాలు, తర్వాత అగ్నిపర్వతాలు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, కంటెంట్ని మనం ఇదివరకే గత వీడియోల్లో చూసాం. చూడడం వల్ల ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలో మనం ఒక 2 ఖండాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఒకటి ఆస్ట్రేలియా ఖండం నుంచి, ఒకవేళ బిట్స్ అడిగితే ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది, అలాగే అంటార్క్టికా ఖండం నుంచి బిట్స్ అడిగితే ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ 2 ఖండాలు, వీటికి సంబంధించినటువంటి భూస్వరూపాలు, నైసర్గిక స్వరూపము, అటవీ సంపద, ఖనిజాలు, పరిశ్రమలు, ఇతరత్ర విషయాల గురించి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఇక్కడ ఆస్ట్రేలియా ఖండం గురించి ఇప్పుడు ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం, కంటెంట్ని స్టార్ట్ చేద్దాం. ఆస్ట్రేలియా ఖండం ఇది ఒక ద్వీపము మరియు ఖండము. ఆస్ట్రేలియా అనేది ఒక ద్వీపము మరియు ఖండము. ద్వీపము, దీనినే ఇంగ్లీష్లో ఐలాండ్ అని చెప్పి అంటాము. అంటే ఒక భూభాగానికి చుట్టూ 4 వైపులా కూడా నీరు ఆవరించి ఉంటే దానిని ద్వీపము అని చెప్పి అంటాము. ఉదాహరణకి ఇది ఒక భూభాగం అనుకుందాం. ఈ భూభాగం చుట్టూ కూడా నీరు ఆవరించి ఉంటే, ఓకేనా, అంటే ఒకవేళ ఏదైనా మరొక భూభాగం నుంచి ఈ భూభాగానికి వెళ్ళాల్సి వస్తే ఈ నీటి పరిమాణం ఏదైతే ఉందో, ఈ సముద్రాలు అవ్వచ్చు, లేదా నదులు అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, వీటిని దాటుకుంటూ ఆ భూభాగానికి చేరాలి అనుకుంటే అలాంటి సందర్భంలో ఆ భూభాగంని ద్వీపము అని చెప్పి పేర్కొంటారు. కాబట్టి ఇది ఒక ద్వీపము మరియు ఖండము. ప్రపంచంలో అన్ని ద్వీపాల కంటే పెద్ద ద్వీపము ఏది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా ప్రపంచంలో అన్ని ద్వీపముల కంటే పెద్దది. మరి ప్రపంచంలో ఖండాలలో చిన్న ఖండం ఏది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా. ఖండాలలో చిన్నది, ద్వీపాలలో పెద్దది. ఆస్ట్రేలియా అనేది ఖండాలలో చిన్నది, ద్వీపాలలో పెద్దది. ఓకే, ఆస్ట్రేలియా ఐలాండ్ విషయంలో వస్తేకి అన్ని ఐలాండ్స్ కంటే పెద్ద ఐలాండ్. కాంటినెంట్స్ విషయంకి వస్తే అన్ని కాంటినెంట్స్ కంటే చిన్న కాంటినెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియా ఖండంని మకర రేఖ 2గా విభజన చేస్తుంది. ఆస్ట్రేలియా ఖండం మధ్య గుండా పోతున్నటువంటి అక్షాంశం ఏది అని మీకు బిట్టొస్తే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఈ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశంని మకర రేఖ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండపు విస్తీర్ణము. ఆస్ట్రేలియా ఖండం యొక్క విస్తీర్ణము సుమారు
7.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎప్పుడైనా కూడా విస్తీర్ణంని చదరపు కిలోమీటర్లలోనే చెబుతారు. చూడండి, విస్తీర్ణం అనేది ఎప్పుడూ కూడా చదరపు కిలోమీటర్లలోనే చెబుతారు. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా విస్తీర్ణం కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇది 7.7 మిలియన్ కిలోమీటర్లు. 7.7 మిలియన్ కిలోమీటర్లు. ఓకే, ఆస్ట్రేలియా విస్తీర్ణము 7.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఓకేనా. ఇకపోతే ఆస్ట్రేలియా అనేటటువంటి ఈ ప్రదేశంని, ఇక్కడ ఒక ఆస్ట్రేలియా అనే ప్రదేశం ఉంది అని కనుక్కొని ప్రపంచానికి తెలియజేసినటువంటి మొదటి వ్యక్తి ఆంగ్లేయ నావికుడు కెప్టెన్ కుక్. ఆంగ్లేయ నావికుడు కెప్టెన్ కుక్ క్రీస్తు శకం 1788 సంవత్సరంలో 1788 సంవత్సరంలో 1788 అయితే కెప్టెన్ కుక్ అన్నతడు, ఇతను కెప్టెన్ కుక్ అనేవాడు ఎవరు? ఒక నావికుడు. ఇప్పుడు షిప్ నడిపే వారిని కెప్టెన్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు విమానాలు నడిపే వారిని పైలట్ అని చెప్పి ఎలాగైతే అంటారో పైలట్, అలాగే ట్రైన్ నడిపే వారిని లోకో పైలట్ అని చెప్పి అంటాము. బస్సు నడిపే వారిని డ్రైవర్ అని చెప్పి అంటాము. అలాగా ఇక్కడ షిప్లను నడిపే వారిని కెప్టెన్ అని చెప్పి అంటాము. కాబట్టి ఇంగ్లీష్ నావికుడు కెప్టెన్ కుక్, ఇతడు 1788లో ఆస్ట్రేలియాని కనుక్కొని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక మిగిలినటువంటి ఖండాలు, ఈ భూమిపై మొత్తం 7 ఖండాలు ఉన్నాయి కదా ఈ భూగోళంపై. ఈ ఖండాలతో పోలిస్తే, మిగిలిన 6 ఖండాలతో పోలిస్తే ఇక్కడ జనాభా తక్కువ కాబట్టి ఆస్ట్రేలియాను నిర్జన ఖండము అని చెప్పి అన్నారు. క్రింది వాటిలో ఏ ఖండాన్ని నిర్జన ఖండము అని చెప్పి అంటారు అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా ఖండముని నిర్జన ఖండము అంటారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఆస్ట్రేలియా రాజధాని నగరము కాన్బెర్రా. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే క్వీన్స్లాండ్ రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణం, క్వీన్స్లాండ్ రాష్ట్రానికి ముఖ్య పట్టణం క్వీన్స్లాండ్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ప్రముఖ పట్టణాలు లేదా రాష్ట్రాలు ఏ ఖండంలో ఉన్నాయి, క్వీన్స్లాండ్ అనేది ఏ ఖండంలో ఉంది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా. దీని యొక్క ముఖ్య పట్టణము బ్రిస్బేన్ లేదా బ్రిస్బేన్ నగరము ఆస్ట్రేలియా ఖండంలో ఉంది. అలాగే మెల్బోర్న్ ఇక్కడ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. బ్రిస్బేను, మెల్బోర్ను, ఆడిలైడ్, పెర్త్, హాబర్ట్, ఇక్కడ క్రికెట్లు ఎక్కువ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్లు. ఆస్ట్రేలియా మొన్న 2023 సంవత్సరం నుండి వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా ఎగరేసిపోయింది కదా ఫైనల్కి వచ్చి ఇండియాతో. కాబట్టి ఆస్ట్రేలియాలో కాన్బెర్రా నగరము ఇది ఆస్ట్రేలియా యొక్క రాజధాని అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియాలో ప్రముఖ నగరాలు బ్రిస్బేన్, మెల్బోర్న్, ఆడిలైడ్, హాబర్ట్, పెర్త్, సిడ్నీ ఇంకొన్నాయి. అయితే ఇక్కడ మెల్బోర్న్ విక్టోరియా రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణము మెల్బోర్న్. సౌత్ ఆస్ట్రేలియా యొక్క ముఖ్య పట్టణం ఆడిలైడ్. టాస్మేనియా యొక్క ముఖ్య పట్టణం హాబర్ట్. వెస్ట్ ఆస్ట్రేలియా యొక్క ముఖ్య పట్టణం పెర్త్. ఇకపోతే న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణం సిడ్నీ. న్యూ సౌత్ వేల్స్ యొక్క ముఖ్య పట్టణం సిడ్నీ. మరి ఆస్ట్రేలియాకు దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపం క్రింద వాటిలో ఏది గుర్తించండి.
క్రింది వాటిలో ఏ ద్వీపం ఆస్ట్రేలియాకు సమీపంలో దక్షిణ వైపున ఉన్నది అని బిట్టు వస్తే టాస్మేనియా లేదా టాస్మేనియా అనేటటువంటి ఐలాండ్ క్రింది వాటిలో ఏ ఖండం పరిధిలోకి వస్తుంది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు టాస్మేనియాకు మధ్యన ఉన్నటువంటి జలసంధి ఏది అని బిట్టు వస్తే బాస్ జలసంధి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ బాస్ జలసంధి అనేది ఆస్ట్రేలియాకి టాస్మేనియాకి మధ్యలో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాకు టాస్మేనియాకు మధ్యన ఉండేటటువంటి జలసంధి బాస్ జలసంధి. ఇకపోతే ఆస్ట్రేలియాకు న్యూగిని ద్వీపానికి మధ్య ఉన్న జలసంధి టొర్రస్ జలసంధి. టొర్రస్ జలసంధి. ఓకే, టొర్రస్ జలసంధి. ఆస్ట్రేలియాకు న్యూగిని ద్వీపమునకు మధ్య ఉన్న జలసంధి టొర్రస్ జలసంధి. టొర్రస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు జలసంధులు ఉన్నాయి ఆస్ట్రేలియాకు, బాస్ జలసంధి, టొర్రస్ జలసంధి. అలాగే ఆస్ట్రేలియాను న్యూగిని ద్వీపముల నుంచి వేరు చేస్తున్న జలసంధి ఏది అని బిట్టు వస్తే టొర్రస్. ఆస్ట్రేలియాను టాస్మేనియా ద్వీపం నుంచి వేరు చేస్తున్న జలసంధి ఏది అని బిట్టు వస్తే బాస్ జలసంధి అని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు ఆస్ట్రేలియా గురించి తెలుసు, ఇంకా ఆస్ట్రేలియా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఒకసారి మీరు గూగుల్లో మ్యాప్ ఓపెన్ చేసుకోండి, లేదా అట్లాస్ ఉంటే అట్లాస్ చూడండి. ఆస్ట్రేలియాకు ఆగ్నేయంగా 1900 కిలోమీటర్లపై ఆస్ట్రేలియాకు ఆగ్నేయ దిశలో 1900 కిలోమీటర్ల పైచిలుకు దూరంలో ఉన్న దేశం న్యూజిలాండ్. ఇక్కడ బిట్టు మనకందరూ తెలుసు, ఆస్ట్రేలియాకు సమీపంలో న్యూజిలాండ్ దేశం ఉందని చెప్పి. ఎందుకంటే వీళ్ళు కూడా క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. క్రికెట్ ప్రేమికులకి మళ్ళా స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. అయితే న్యూజిలాండ్ దేశము ఆస్ట్రేలియాకు ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఇకపోతే చూడండి, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణులు. గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి అని బిట్టు వస్తే ఆస్ట్రేలియాలో. గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణులు ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నాయి. ఇకపోతే ఆస్ట్రేలియాలో అత్యున్నత శిఖరం ఏది? ఆస్ట్రేలియాలో అత్యున్నత శిఖరము కోషియాస్కో. దీని ఎత్తు 2234 మీటర్లు. ఆస్ట్రేలియాలో అత్యున్నత శిఖరము కోషియాస్కో. దీని ఎత్తు 2234 మీటర్ల ఎత్తు. చూడండి, ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియాలో, ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణులలోనే ఈ కోషియాస్కో పర్వత శిఖరం కూడా ఉన్నది. మన హిమాలయాలు, భారతదేశానికి హిమాలయాలు ఎలాగో పెట్టని కోటవలే ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాలలో ఎవరెస్ట్ శిఖరం ఎలాగైతే ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా ఉన్నదో, అలా ఆస్ట్రేలియాలో అత్యున్నత శిఖరము కోషియాస్కో. ఈ కోషియాస్కో గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణుల్లో ఉంది. కోషియాస్కో శిఖరము గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వత శ్రేణుల్లోనే ఆగ్నేయ ఆస్ట్రేలియాలో ఉన్నది. ఆస్ట్రేలియాలోని ప్రధాన నది ఏది అని బిట్టు వస్తే ముర్రే నది. చూడండి, ముర్రే నది ఎక్కడున్నది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియాలో. ఆప్షన్లలో ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియాలో ప్రధానమైన నది ముర్రే నది. ఆస్ట్రేలియాలో ప్రధానమైన నది ముర్రే నది. ఇకపోతే చూడండి,
ఆడిలైడ్ నగరానికి సమీపంగా ప్రవహిస్తూ ఆడిలైడ్ నగరానికి సమీపంగా ప్రవహిస్తూ దక్షిణ మహాసముద్రంలో కలుస్తున్న నది ఏది అని బిట్టు వస్తే ముర్రే నది అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి డార్లింగ్ నది ఎక్కడ ఉన్నది అని బిట్ అనేది రావచ్చు. ముర్రే మరియు డార్లింగ్. మరి డార్లింగ్ పేరు మీద సినిమా ఉంది కదా ప్రభాస్ది, కాబట్టి అడిగితే అడగవచ్చు, డార్లింగ్ నది క్రింది వాటిలో ఏ ఖండంలో ప్రవహిస్తున్నది? ఖండం అనుకోకుండా ఎక్కడ ప్రవహిస్తున్నది? ఈజిప్టు, లేకపోతే అమెరికా, లేకపోతే ఇటలీ, లేకపోతే ఆస్ట్రేలియా, ఇలాగిస్తారు. సో డార్లింగ్ నది అనేది ఆస్ట్రేలియాలో ప్రవహిస్తున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి నది. ముర్రే నది, డార్లింగ్ నది, ఈ రెండు నదులు ఆస్ట్రేలియాలో ప్రవహిస్తున్న ముఖ్యమైనటువంటి నదులు. ఇకపోతే కర్పెంటేరియా సింధు శాఖ ఎక్కడ ఉన్నది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో వ్యవసాయంతో పాటు మరో ప్రధాన వృత్తి, ఆస్ట్రేలియా ప్రజల ప్రధాన వృత్తులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం. ఓకే. ఇకపోతే బొగ్గ బావులకు ప్రసిద్ధి చెందిన ఖండము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆస్ట్రేలియా అని జవాబు గుర్తిస్తారు. బొగ్గ బావులకు ప్రసిద్ధి చెందిన ఖండము ఆస్ట్రేలియా. భారతదేశంలో చలికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఏ కాలం ఉంటుంది? ఇక్కడ చూడండి, తప్పిచ్చిన ఇక్కడ వేసవి కాలం ఉంటుంది. ఎందు గురించి అంటే ఇండియా అనేది భూమధ్య రేఖకు ఉత్తర వైపున ఉన్నది, అంటే నార్త్ సైడ్ అనేది ఉన్నది ఇండియా. ఇప్పుడు ఇండియా ఎటువైపు ఉన్నదండి? నార్త్ వైపు ఉన్నది. భూమధ్య రేఖకు అంటే 0 డిగ్రీల ఈక్వేటర్కు నార్త్ సైడ్. ఇదో ఆస్ట్రేలియా 0 డిగ్రీల ఈక్వేటర్కు, ఈ అక్షాంశంకు భూమధ్య రేఖకు దక్షిణ వైపున ఉన్నది, మకర రేఖ మీద ఉన్నది. మనది కర్కటక రేఖ మీద ఉంటే ఆస్ట్రేలియా మకర రేఖ మీద ఉన్నది. కాబట్టి మకర రేఖ, కాబట్టి రెండు వేరు కోణాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భారతదేశంలో చలికాలం ఉన్నప్పుడు వేసవి కాలంలో, అంటే ఆస్ట్రేలియాలో వేసవి కాలం ఉంటుంది. ఆస్ట్రేలియా మకర రేఖ మీద ఉన్నందువల్ల డిసెంబరు 22వ తేదీన వీరికి సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తాడు. అది ఆస్ట్రేలియాలో సూర్యుడు డిసెంబరు 22వ తేదీన నడినెత్తిన ప్రకాశిస్తాడు. ఓకేనే, నడినెత్తిన ప్రకాశిస్తాడు. ఆస్ట్రేలియా మకర రేఖపై ఉన్నందున డిసెంబర్ 22న సూర్యుడు వీరికి నడినెత్తిన ప్రకాశిస్తాడు కదా. డిసెంబర్ 22న అంటే దాని అర్థం ఏంటి? డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. జూన్ 21న కర్కటక రేఖ సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు అంశాలు చూడండి. సూర్యుని యొక్క కిరణాలు మకర రేఖ మీద లంబంగా ప్రసరించే రోజు ఇది అని బిట్టు వస్తే డిసెంబర్ 22 మకర రేఖ. సూర్యుని యొక్క కిరణాలు కర్కాటక రేఖపై లంబంగా ప్రసరించే రోజు ఏది అని బిట్టు వస్తే జూన్ 21 అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో జనవరిలో
అధిక ఉష్ణోగ్రతలు, మీకు ముందే చెప్పాను కదా, అంతా కూడా మనకు రివర్స్గా ఉంటుంది. జనవరిలో మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి మనకి భారతదేశంలో. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్రతలు. మనకి మే, జూన్, జూలై నెలల్లో ఎండలు మండిపోతూ ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇకపోతే ఆస్ట్రేలియాలో విస్తృతమైన వ్యవసాయ భూములు, ఆస్ట్రేలియాలో విస్తృతమైన వ్యవసాయ భూములు, తక్కువ మంది వ్యవసాయదారులు ఉండటం వల్ల, విస్తృతమైన వ్యవసాయ భూములు, తక్కువ మంది వ్యవసాయదారులు ఉండటం వల్ల ఇక్కడ విస్తృత వ్యవసాయం అమలులో ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో విస్తృత వ్యవసాయం అమలులో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా గోధుమ పంట ప్రధానమైనది. ఆస్ట్రేలియాలో ప్రధానమైన పంట గోధుమ. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆస్ట్రేలియాలో ప్రధాన నదులు ముర్రే మరియు డార్లింగ్ నదులు అని చెప్పి. ఆస్ట్రేలియా ఖండంలో ముర్రే, డార్లింగ్ ఈ నదులు చాలా ప్రధానమైనవి. ఈ నదీ హరివానము గోధుమ పంటకు మరియు వ్యవసాయానికి ప్రసిద్ధిగాంచినది. అంటే ఓవరాల్గా వ్యవసాయానికి, గోధుమ పంటకు ఈ ముర్రే, డార్లింగ్ నదీ హరివానము ప్రసిద్ధిగాంచినది. ఇకపోతే గోధుమ పంటకు అనుకూలమైన ఆస్ట్రేలియా తృణభూములను డౌనులు అని చెప్పి అంటారు. చూసారా, గోధుమ పంటకి అనుకూలంగా ఉండేటటువంటి, ఇలా అనకుండా అంటే మనము సబ్జెక్ట్ కోసం ఇవన్నీ మీకు చెప్తున్నాను. వాడు ఏమంటాడంటే ఎగ్జామినేషన్లో ఆస్ట్రేలియా అంటే డౌనులు అనగా అని బిట్టించి క్రింద ఆప్షన్లలో ఆస్ట్రేలియాలోని తృణభూములు అని ఇస్తాడు. సో అప్పుడు మనము డౌనులు అనేది ఆస్ట్రేలియాలోని తృణభూములు అని గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ స్టేట్మెంట్స్ రూపంలో ఇక్కడ ప్రశ్న కనుక ఇక్కడ ఫ్రేమ్ చేస్తే, ఇవి గోధుమ పంటకు అనుకూలమైనవి. ఆస్ట్రేలియా తృణభూములు గోధుమ పంటకు అనుకూలమైనవి. ఇవి ముర్రే, డార్లింగ్ నదీ హరివానంలో ఈ డౌనులు ఉన్నాయి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ఉన్నిని ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా. మనకి కంటెంట్ అనేది గుర్తుంటే బిట్టు వాడి స్టేట్మెంట్ల రూపంలో ఇవ్వని, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వని, అప్లికేషన్ మెథడ్లో ఇవ్వని, లేదా డైరెక్ట్గా ఇవ్వని, ఏ ప్రాసెస్లో వాడి బిట్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ముందు కంటెంట్ మీద మనకి గ్రిప్ ఉండాలి. అంటే ఈ ఇస్తున్న కంటెంట్ని కనీసం 3 సార్లు 4 సార్లు మనం రివిజన్ చేయాలి. చేస్తేనే కంటెంట్ గుర్తుంటుంది. ఇకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గొర్రెలు మెరీనా జాతికి చెందినటువంటివి. చూడండి, మెరీనా జాతి గొర్రెలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టిస్తాడు. ఇచ్చి మెరీనా జాతి గొర్రెలు ఆఫ్రికా ఇస్తాడు, అలాగే రష్యా ఇస్తాడు, లేకపోతే బ్రిటన్ ఇస్తాడు, లేకపోతే మెక్సికో అంటాడు, ఆస్ట్రేలియా అంటాడు. సో ఇలాంటప్పుడు మెరీనా జాతి గొర్రెలు ఇవి ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఆస్ట్రేలియాలో గొర్రెలు మెరీనా జాతికి చెందినవి అని మనం గుర్తుంచుకుంటే సో ప్రశ్న ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. సో ప్రశ్నలు ఎలాగొచ్చినా, అప్లికేషన్ మెథడ్లు వచ్చినా కూడా కంటెంట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు చేయగలం. ఇవి నాణ్యమైన ఉన్నిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో మెరీనా జాతి గొర్రెలను ఎందుకు పెంచుతున్నారంటే, ముందే మనం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రజల యొక్క ముఖ్య వృత్తి
వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం అని చెప్పి. సో ఇవి నాణ్యమైనటువంటి ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వీరు మెరీనా జాతి గొర్రెల్ని ఎక్కువగా పెంచుతున్నారు. ఈ గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ ప్రాంతం న్యూ సౌత్ వేల్స్. న్యూ సౌత్ వేల్స్ అన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం అనేది జరుగుతుంది. ఇదొక బిట్టు. ఇకపోతే ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు ఇవి దేనికి ప్రసిద్ధి చెందినవి? ప్రపంచ ప్రసిద్ధ ఉన్ని మార్కెట్ కేంద్రాలు. సో బిట్టు మనకి ఇక్కడ ఇలా రావచ్చు. క్రింది వాటిలో ప్రపంచ ప్రసిద్ధ ఉన్ని మార్కెట్ కేంద్రాలని గుర్తించండి అనే బిట్టు ఇచ్చి క్రింద ఆప్షన్లలో సిడ్నీ, మెల్బోర్న్ అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 1 సిడ్నీ, 2 మెల్బోర్న్, 3 క్వీన్స్లాండ్, 4 ఇంకోటి ఏదో ఆఫ్రికా ఖండంలో ఇస్తాడు ఇచ్చి క్రింద ఆప్షన్లలో ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ సరైనవి, లేదా ఆప్షన్ 1 మాత్రమే సరైనది ఇలాగ ఇస్తాడనమాట. సో కాబట్టి ఇలాగ ఇచ్చినప్పుడు మనకి ప్రశ్న కరెక్ట్గా అటెండ్ చేయగలగాలి, గుర్తుండాలి అంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఉన్ని మార్కెట్ కేంద్రాలు. ప్రపంచంలోనే ద వరల్డ్ ఫేమస్ వూల్ మార్కెట్ ఆస్ట్రేలియా ఉంది. ఎక్కడ? సిడ్నీ అండ్ మెల్బోర్న్. సిడ్నీ, మెల్బోర్న్ ఈ నగరాలు ప్రపంచ ప్రసిద్ధ ఉన్ని మార్కెట్ కేంద్రాలు ఆస్ట్రేలియాలో. ఓకే. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఉన్ని పరిశ్రమ కేంద్రము టాస్మానియాలోని లాన్సెస్టన్లో ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఉన్ని పరిశ్రమ కేంద్రము టాస్మానియాలోని లాన్సెస్టాన్లో ఉంది. ఓకే. క్వీన్స్లాండ్లో పశువుల పెంపకం ఎక్కువ. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బుర్ర తినేస్తానని చెప్పి అనుకోకండి. ఎందు గురించి అంటే ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోకపోతే బిట్టు పోద్ది. ఇక్కడ మీకు అలాగే అనిపిస్తుంది, ఏంటి నానొస్తున్నారు స్పీడ్గా వెళ్ళకుండా చెప్పి. కానీ ఇవి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి బిట్టు తప్పు పెట్టొస్తే మీరు కొన్ని వందల మందితో పోటీ పడుతున్నప్పుడు ఏదో ర్యాంక్కి దబ్బున పడిపోతారు. అదనమాట. ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు ప్రపంచ ప్రసిద్ధ ఉన్ని మార్కెట్ కేంద్రాలు. ఓకే. ఇవి ఉన్నిని మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇవి ఉన్నిని మార్కెటింగ్ చేస్తున్నాయి. అయితే ఇవి ఉన్నిని మార్కెట్ చేస్తున్నాయి కదా, ఇవి మార్కెటింగ్ చేస్తున్నాయి కదా. మరి మార్కెటింగ్ చేస్తున్నాయి అంటే వీటి యొక్క పరిశ్రమలు ఎక్కడ ఉంటాయి? పరిశ్రమలు ఎక్కడో ఉంటేనే అక్కడ తయారైనటువంటి ఉన్ని వస్త్రాలని ఇవి మార్కెట్ చేస్తాయి. ఇప్పుడు నేను ఉన్ని మార్కెట్ చేయాలనుకుంటున్నాను. వూలెన్ కోట్స్ని వింటర్లో ఇండియాలో మా శ్రీకాకుళం జిల్లాలో మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను. సో మార్కెటింగ్ చేయాలంటే నేను ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సంప్రదించాలి? ఇదిగో టాస్మానియాలోని లాన్సెస్టాన్. ఎందుకు? టాస్మానియాలోని లాన్సెస్టాన్కి ఉనికి సంబంధం ఏంటుంది? ఇక్కడ ఉన్ని పరిశ్రమ కేంద్రము ఉంది. అది ఉన్ని పరిశ్రమ కేంద్రం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే చాలా తక్కువ రేటుకే మనకి లభిస్తాయి. లభించిన తర్వాత వీటిని మనం మార్కెటింగ్ అనేది ప్రపంచంలో చేయొచ్చు. ప్రపంచంలో వీటిని మనం మార్కెటింగ్ అనేది చేయొచ్చు. ఓకే. క్వీన్స్లాండ్లో పశువుల పెంపకం ఎక్కువ. ఓకే. పశువుల పెంపకం ఎక్కువ. క్వీన్స్లాండ్లో పశువుల పెంపకం ఎక్కువ.
న్యూ సౌత్ వేల్స్ గొర్రెల పెంపకం ఎక్కువ, క్వీన్స్లాండ్ పశువుల పెంపకం ఎక్కువ. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. చూడండి ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ గొర్రెల పెంపకం ప్రసిద్ధి, క్వీన్స్లాండ్ పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇకపోతే ఇక్కడ రాంచలలో పశువుల మందలను పెంచుతారు. ఇక్కడ బిట్టి మీకు ఇలా వస్తుంది. పశువుల మందలను పెంచే రాంచులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టించి ఆప్షన్లలో ఆస్ట్రేలియా ఉంటుంది. పశువుల మందలను పెంచే రాంచులలో పశువుల మందలను పెంచుతూ ఉంటారు. రాంచులలో పశువుల మందల్ని పెంచుతూ ఉంటారు. ఓకే, ఈ రాంచులలో పశువుల మందలు పెంచుతూ ఉంటారు కదా. పశువుల మందలను పెంచేటటువంటి రాంచులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆస్ట్రేలియా. ఇకపోతే కలగుర్లి, కూల్గార్డీ, మార్గరెట్ మౌంట్. కలగుర్లి, కూల్గార్డీ, మార్గరెట్ మౌంట్ అన్నవి దేనికి ప్రసిద్ధి అని బిట్టు వస్తే ఆప్షన్లలో బంగారపు గనులు అని ఉంటే మనం బంగారపు గనులు అని టిక్ పెట్టవలసి ఉంటుంది. లేదా బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. బంగారు గనులకు ఇక్కడ ఆస్ట్రేలియా అని చెప్పి ఆస్ట్రేలియా అని చెప్పి పేరు మెన్షన్ చేయకుండా బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు అని చెప్పి క్రింద ఆప్షన్లలో కలగుర్లి, కూల్గార్డీ, మార్గరెట్ అని చెప్పి ఇస్తాడు ఆప్షన్లలో. సో కాబట్టి ఆస్ట్రేలియా ఖండములోని కలగుర్లి, కూల్గార్డీ, మార్గరెట్ మౌంట్ ఇవి ఈ 3 ప్రాంతాలు బంగారు గనులకు ప్రసిద్ధి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ బొగ్గు గనులకు ప్రసిద్ధి. ఏంటండి ఇక్కడతో ఆస్ట్రేలియా బిట్స్ పూర్తయిపోయాయి. ఆస్ట్రేలియాలో ఇవి మ్యాక్సిమం చూసుకోండి, ఎక్కడి నుంచే 99% బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఆస్ట్రేలియా నుంచి కనుక బిట్స్ వస్తాయి, ఆస్ట్రేలియా ఖండం నుంచి కనుక బిట్స్ కనుక అడిగితే ఇవి ఎక్కడి నుంచే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. ఇప్పుడు మరో ఖండం అంటార్కిటికా ఖండం, దీన్ని చూద్దాం. అంటార్కిటికా చూడండి, ఇక్కడ అంటార్కిటికా ఖండం, దీని గురించి ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దక్షిణ అర్ధగోళంలో చాలా వరకు అంటార్కిటిక్ వలయం లోపల దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఖండంని అంటార్కిటికా అని పిలుస్తారు. దక్షిణ ధ్రువం, ఇక్కడ చూడండి విషయం ఏంటి, అంటార్కిటికా వలయం లోపల దక్షిణ ధ్రువంని ఆవరించి ఉన్న అంటార్కిటికా వలయం. ఇందుకే అంటార్కిటికా వలయం ఎక్కడ ఉంది? ఇదిగో ఇది అంటార్కిటికా వలయం, ఇది అంటార్కిటికా వలయం. అంటార్కిటికా వలయం ఎటువైపు ఉంది? దక్షిణార్ధగోళంలో ఉంది. అంటార్కిటికా వలయం అనేది దక్షిణార్ధగోళంలో ఉంది. అంటార్కిటికా వలయము ఏ అక్షాంశాల మధ్య ఆవరించి ఉంది అంటే దక్షిణ ధ్రువం నుంచి అంటార్కిటికా వలయం లోపల దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ప్రపంచంలోని 5వ పెద్ద ఖండం. ఇది అంటార్కిటికా వలయం అంటే ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి దక్షిణ ధ్రువం ఏది 90 డిగ్రీలు సౌత్ పోల్, 90 డిగ్రీల సౌత్ పోల్ నుంచి 66.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం. ఓకే, 66.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం నుంచి 90 డిగ్రీలు ఇక్కడ సౌత్ పోల్ వరకు ఇవి ఈ విధంగా విస్తరించి ఉన్నటువంటి దీనిని ఈ భాగంని అంటార్కిటికా వలయం అని చెప్పి అంటారు.
ఈ భాగంని అంటార్కిటికా వలయం అని చెప్పి అంటారు. అంటార్కిటికా వలయం 66.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం నుంచి 90 డిగ్రీలు దక్షిణ ధ్రువం వరకు ఈ మధ్య ఉన్నటువంటి భూగోళపు ప్రాంతంని అంటార్కిటికా వలయం అని చెప్పి అన్నారు. ఈ అంటార్కిటికా వలయంలో అంటార్కిటిక్ ఖండం అనేది ఉంది. ఓకే, క్లియర్. ముందుకెళ్దాం. దీని యొక్క మరొక ఇదేంటి, ప్రపంచంలోని 5వ పెద్ద ఖండము. ప్రపంచంలో 5వ పెద్ద ఖండము అంటార్కిటికా. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. చూడండి, ఈ ఖండములో ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతములను నమోదు చేస్తున్నది. అంటార్కిటికా ఖండము ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, అత్యల్ప వర్షపాతములు నమోదు చేస్తున్నది. ప్రపంచంలోకెల్లా అతి తీవ్రమైన తుఫానులు సంభవించే ఈ ఖండము యొక్క సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండముల కంటే ఎక్కువ. ఈ ఖండం యొక్క ఉపరితలంలోని సుమారు 98% ప్రాంతాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత దళసరి మరియు అతి పెద్దదైనటువంటి మంచు పొర కప్పి ఉంది. సుమారు 29 మిలియన్ ఘనపు కిలోమీటర్ల పరిమాణం కలిగినటువంటి ఈ మంచు పొర మొత్తం ప్రపంచం నందరి సుమారు 90% మంచును మరియు 75% మంచినీటిని కలిగి ఉన్నది. ఈ వివరాలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. చూడండి, దక్షిణ అర్ధగోళంలో అంటార్కిటిక్ వలయం లోపల దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్నటువంటి ప్రపంచంలోని 5వ పెద్ద ఖండము అంటార్కిటికా. ఇప్పుడే తెలుసుకున్నాము కాబట్టి దీన్ని మళ్ళీ మనం ప్రొలాంగ్ చేయాల్సిన పని లేదు. ప్రపంచంలో అతి తీవ్రమైన తుఫానులు సంభవించే ఖండం ఏది అని బిట్టు వస్తే అంటార్కిటికా అని మనం జవాబు గుర్తిస్తాం. ప్రపంచంలో అతి తీవ్రమైన తుఫానులు సంభవించే ఖండం క్రింది వాటిలో ఏది? జవాబు అంటార్కిటికా ఖండం. నెక్స్ట్, అంటార్కిటికా ఖండం యొక్క సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండముల కంటే ఎక్కువగా ఉన్నది. సగటు ఎత్తు చూడండి, ఏ ఖండం యొక్క సగటు ఎత్తు, ఏ ఖండము యొక్క సగటు ఎత్తు, ఏ ఖండము యొక్క సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండముల కంటే ఎక్కువ అని బిట్టు వస్తే అంటార్కిటికా అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటార్కిటికా ఖండం యొక్క సగటు ఎత్తు ఎంత అని బిట్టు వస్తే సముద్ర మట్టం నుంచి సుమారు 2250 మీటర్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటార్కిటికా ఖండం యొక్క సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండముల కంటే ఎక్కువ. ఏ ఖండం యొక్క సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండముల కంటే ఎక్కువ అని బిట్టు వస్తే అంటార్కిటికా. ఇది ఒక బిట్టు. అంటార్కిటికా ఖండం యొక్క ఎత్తు సముద్ర మట్టము నుంచి అంటార్కిటికా ఖండం యొక్క ఎత్తు అని బిట్టు వస్తే సుమారు 2250 మీటర్లు. 2250 మీటర్లు. అంటార్కిటికా ఖండంలో అతి పెద్ద శిఖరం ఏది అని బిట్టు వస్తే విల్సన్ మాసిఫ్ శిఖరం. దీని ఎత్తు 5140 మీటర్లు. 5140 మీటర్లు. అంటార్కిటికా ఖండములో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం, ఇది అతి పెద్ద కాదండి, అత్యంత ఎత్తు. కరెక్షన్ చేసుకోండి. అంటార్కిటికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం విల్సన్ మాసిఫ్ శిఖరం. దీని ఎత్తు 5140 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8848 మీటర్ల ఎత్తు ఎవరెస్ట్. దీని ఎత్తు
5140 మీటర్లు. 5140 మీటర్లు. ఇకపోతే ఇక్కడ చూడండి, ట్రాన్స్ అంటార్క్టికా పర్వతములు. ఇవి అంటార్క్టిక ఖండంలోని పర్వతములు అన్నమాట. అంటార్క్టిక ఖండంలో చూడండి, సాధారణంగా చాలా మంది టిక్ పెట్టేస్తారు, మరి అతి తెలివితేటలిపోయి ట్రాన్స్ అంటార్క్టిక్ పర్వతములు ఎక్కడ ఉన్నాయి అని బిట్టు వస్తే, ఏమో ఇది అంటార్క్టిక్ ఖండం అయితే అంత ఈజీ బిట్ ఎందుకు అడిగేస్తారు, ఇది అంటార్క్టిక్ ఖండం కాకి ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది, తప్పిడేస్తూ ఉంటారు. కాబట్టి ట్రాన్స్ అంటార్క్టిక పర్వతములు ఇవి అంటార్క్టిక ఖండంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, తప్పు. అంటార్క్టిక ఖండం ఇది అట్లాంటిక్ కదండి, అంటార్క్టిక ఖండం. స్పీడ్గా డీటీపీ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంటార్క్టికా ఖండం ఏంటండి, అంటార్క్టికా. ట్రాన్స్ అంటార్క్టిక్ పర్వతములు ఏవైతే ఉన్నాయో ఇవి అంటార్క్టికా ఖండంని తూర్పు పడమరులుగా విభజిస్తున్నవి. అది అంటే ట్రాన్స్ అంటార్క్టిక పర్వతములు అంటార్క్టిక ఖండంలో ఉన్నాయి కాబట్టి అలాంటి డైరెక్ట్ బిట్టు ఇవ్వకుండా దానిని ఉద్దేశిస్తూ ఆ బిట్ని ఫ్రేమ్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే అంటార్క్టిక ఖండంని తూర్పు పడమరులుగా విభజిస్తున్నటువంటి పర్వతములు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. పర్వతములు అని కాకుండా పర్వతములను మెన్షన్ చేస్తే మళ్ళీ మీరు రాసేస్తారు, టిక్ పెట్టేస్తారు. అలా కాకుండా అంటార్క్టిక ఖండంని తూర్పు పడమరులుగా విభజిస్తున్నవి క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని అంటాడు. అది అప్పుడు ట్రాన్స్ అంటార్క్టిక పర్వతాల మీద మనకు అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేసినప్పుడు. కాబట్టి అంటార్క్టిక ఖండంని తూర్పు పడమరులుగా విభజిస్తున్నటువంటి నైసర్గిక స్వరూపం ట్రాన్స్ అంటార్క్టిక్ పర్వతములు. ఇకపోతే అంటార్క్టికా ఖండంలో ఏ నెలలో ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని బిట్టు వస్తే ఆగస్టు నెలలో అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటార్క్టికా ఖండంలో ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏ నెలలో నమోదవుతాయి, లేదా ఇలా అనకుండా ఆగస్టు నెలలో ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు క్రింద ఏ ప్రదేశంలో నమోదవుతాయి అని బిట్టిచ్చి ఆప్షన్లలో అంటార్క్టిక్ ఖండం పెడతాడు. కాబట్టి బిట్టు ఎలాగిచ్చినా కూడా రాయాలి అంటే ఈ అంశం గుర్తుండాలి. అంటే కంటెంట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రివిజన్ చేయాలి. ఎంత ఎక్కువ సార్లు మన కంటెంట్ రివిజన్ చేస్తే అంత ఎక్కువ స్కోరింగ్ మనకి వస్తుంది. అంటార్క్టికా ఖండంలో జవోస్టాక్ వద్ద రష్యా పరిశోధన కేంద్రం ఉంది. అది ఇక్కడ మీకు బిట్ అనేది ఇలా రావచ్చు, 2 విధాలుగా ఇక్కడ బిట్టు అడిగే అవకాశం ఉంది. అంటార్క్టికా ఖండంలో జవోస్టాక్ వద్ద ఏ దేశపు పరిశోధన కేంద్రం ఉంది అని ఇచ్చి ఇండియా కూడా ఇది మెన్షన్ చేయొచ్చు. అంటార్క్టికా ఖండంలో జవోస్టాక్ వద్ద రష్యా పరిశోధన కేంద్రం ఉంది, లేదా జవోస్టాక్ అనే రష్యా పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది. అది ఈ మధ్య రష్యా తర్వాత ఉక్రెయిన్ ఇవి యుద్ధాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రష్యా గురించి చూడండి ఏవైనా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటార్క్టికా ఖండంలోని జవోస్టాక్ వద్ద ఏ దేశపు పరిశోధన కేంద్రం ఉంది, లేదా రష్యా పరిశోధన కేంద్రం అంటార్క్టికా ఖండంలో ఎక్కడ ఉన్నది. సో జవోస్టాక్ గుర్తుపెట్టుకోండి, జవోస్టాక్ వద్ద రష్యా దేశపు పరిశోధన కేంద్రం అంటార్క్టికా ఖండంలో ఉన్నది. లేదా బిట్ ఇలా అడగవచ్చు, జవోస్టాక్ రష్యా పరిశోధన కేంద్రం జవోస్టాక్
రష్యా పరిశోధన కేంద్రం క్రింద ఏ ప్రదేశంలో ఉంది అని ఇచ్చి ఆప్షన్లలో అంటార్క్టికా ఉండొచ్చు. అలాగే మరి ఇక్కడే జవోస్టాక్ ప్రదేశం వద్దే అంటార్క్టికా ఖండంలో భారతదేశం కూడా 2 పరిశోధన కేంద్రాలని నిలిపింది. సో కాబట్టి అంటార్క్టికా ఖండంలో భారతదేశపు పరిశోధన కేంద్రాలని గుర్తించండి అని పెట్టించి ఆప్షన్లలో ఇవి ఉంటాయి. దక్షిణ గంగోత్రి మరియు మైత్రి. దక్షిణ గంగోత్రి మైత్రి అని 2 పరిశోధన కేంద్రాలని భారతదేశం అంటార్క్టికా ఖండంలో ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 1981వ సంవత్సరంలో. 1981వ సంవత్సరంలో క్రీస్తు శకం 1981వ సంవత్సరం నుంచి భారతదేశం అంటార్క్టికా ఖండంలో పరిశోధనలు ప్రారంభించింది. బిట్టు మీకు రావచ్చు. భారతదేశం అంటార్క్టికా ఖండంలో ఎప్పటి నుంచి పరిశోధనల్ని ప్రారంభించింది? జవాబు 1981వ సంవత్సరం నుంచి. ఇకపోతే అంటార్క్టికా ఖండంలో భారతదేశం పరిశోధన కేంద్రాలని గుర్తించండి అని చెప్పి ఆప్షన్లలో దక్షిణ గంగోత్రి పేరు, మైత్రి పేరు ఉంటాయి. అయితే యాక్చువల్గా పరిశీలన చేస్తే అంటార్క్టికా ఖండంలో పరిశోధనల్ని ప్రపంచ దేశాలు 1957-58 నుంచి ప్రారంభించాయి. అంటార్క్టికా ఖండంలో పరిశోధనలు 1957-58 ఈ సంవత్సరాల నుంచే ప్రపంచ దేశాలు ప్రారంభం చేసే పరిశోధనలు. కానీ మన ఇండియా 1981వ సంవత్సరంలో ఇక్కడ అడుగుపెట్టింది పరిశోధనల కోసం. ఇవి ఈ 3 పాయింట్లు చూసుకోండి. ఇవి ఈ 3 ప్లస్ ఇవి ఇకపోతే అంటార్క్టికా ఖండంలో సముద్ర జలాల్లో పుష్కలంగా పెరిగే రొయ్య వంటి జంతువు క్రింద వాటిలో ఏది గుర్తించండి అంటే, మన భారతదేశంలో మనకు రొయ్యలు తెలుసు బాగా, రొయ్యలు. మరి రొయ్యని పోలి ఉండేటటువంటి ఒక జంతువు అంటార్క్టికా ఖండంలో సముద్ర జలాల్లో పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ఆ జంతువు ఏది అని బిట్టు వస్తే క్రిల్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్రిల్ వంటి రొయ్యను పోలినటువంటి జంతువు క్రింద ఏ ఖండంలో మనకి కనిపిస్తుంది అని బిట్టు వస్తే అంటార్క్టికా అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, అంటార్క్టికా ఖండం యొక్క పక్షి సంతతికి ప్రతీకలు అని వేటిని పేర్కొంటారు? అంటార్క్టికా ఖండం యొక్క పక్షి సంతతికి ప్రతీకలుగా వేటిని పేర్కొంటారు? జవాబు పెంగ్విన్ పక్షులను. అంటార్క్టికా ఖండం యొక్క పక్షి సంతతికి ప్రతీకలుగా పెంగ్విన్ పక్షుల్ని పేర్కొంటారు. ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండము ఏది? ఆస్ట్రేలియా గురించి ఏం చెప్పుకున్నాము? అది నిర్జన ఖండము. ఇక్కడ వృక్షాలు లేనటువంటి ఖండం ఏది? ప్రపంచంలో వృక్షాలు లేని ఒకే ఒక ఖండము అంటార్క్టికా. ఇకపోతే అంటార్క్టికా ఖండంలో గడిచిన 20 లక్షల సంవత్సరాల నుంచి అసలు వర్షపాతం సంభవించిన ఒక ఏకైక ప్రదేశం అనేది ఉంది. అంటార్క్టికా ఖండంలో గడిచిన 20 లక్షల సంవత్సరాలలో అసలు వర్షపాతం సంభవించని ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంనే శుష్కలోయ ప్రాంతం అని చెప్పి అన్నారు. శుష్కలోయ. అది చూడండి, గడిచిన 20 లక్షల సంవత్సరాలలో అసలు వర్షపాతం సంభవించని శుష్కలోయ ప్రాంతం ఎక్కడుంది అని బిట్టు వస్తే అంటార్క్టికా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మార్చి 21 తర్వాత సెప్టెంబర్ 23 వరకు, మార్చి 21 తర్వాత సెప్టెంబర్ 23 వరకు 6 నెలల కాలం సూర్యుడు అంటార్క్టికా ఖండంలో ఉదయించడు. ఓకే, ఇక్కడ సూర్యుడు 6 నెలల కాలం అంటార్క్టికా ఖండంలో ఉదయించడు. 6 నెలల చీకటి, 6 నెలల పగలు ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ చీకటి ఎప్పుడు ఉంటుంది? మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఇక్కడ చీకటి అనేది ఉంటుంది. ఆకాశంలో రంగులు ఏర్పడేటటువంటి అరోరా ఆస్ట్రాలసిస్ వల్ల మరియు నక్షత్రాల వెలుతురు వల్ల అంటార్క్టికా ఖండంలో కటిక చీకటి ఏర్పడదు. అయితే ఈ 6 నెలలు కూడా అంటార్క్టికా ఖండంలో చీకటి ఉంటుంది కదండి. అయితే ఈ 6 నెలలు అంటార్క్టికా ఖండంలో కటికమైనటువంటి అమావాస్య రాత్రులు ఏర్పడేటటువంటి చీకటి ఏర్పడదు. నిండు పున్నమి నాటి రాత్రులు మనకి ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువ వెలుతురుతో ఈ 6 నెలలు కూడా అంటార్క్టికా ఖండం అనేది ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? ఆకాశంలోని రంగురంగులుగా ఏర్పడేటటువంటి అరోరా ఆస్ట్రాలసిస్ మరియు నక్షత్రాల వెలుతురు వీటి వల్ల ఏంటంటే ఇక్కడ ఇది అంటార్క్టికా ఖండంలో కటిక చీకటి ఏర్పడదు. ఇది ముఖ్యమైన బిట్. అరోరా ఆస్ట్రాలసిస్ గుర్తుపెట్టుకోండి. అరోరా ఆస్ట్రాలసిస్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంటార్క్టికా ఖండానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఈ ఖండం యొక్క ఉపరితలాన్ని, అంటార్క్టికా ఖండం యొక్క భూ ఉపరితలాన్ని సుమారు 98% ప్రాంతాన్ని మంచు పొర కప్పి ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ మంచు పొర ప్రపంచంలో కల్లా పెద్దది మరియు దళసరిది. దీని పరిమాణం 29 మిలియన్ ఘనపు కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ మంచు పొర మొత్తం ప్రపంచం నందలి సుమారు 90% మంచును, 75% మంచినీటిని కలిగి ఉన్నది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, లాంబార్డ్ బియర్డ్ మోర్ అన్నవి అని ఇచ్చి ఆప్షన్లలో హిమనీ నదులు అని చెప్పి ఉంటుంది. సో ఇవి హిమనీ నదులు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక బిట్. లాంబార్డ్ బియర్డ్ మోర్ అన్నవి హిమనీ నదులు. ఇవి ఏ ఖండంలో ఉన్నాయి? అంటార్క్టికా ఖండంలో ఉన్నాయి. అంటార్క్టికా ఖండంలో మంచు తుఫానులను ఏమంటారు? బ్లిజర్డ్స్ అని చెప్పి అంటారు. అంటార్క్టికా ఖండంలో ఏర్పడే మంచు తుఫానులను బ్లిజర్డ్స్ అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి పేరు. అంటార్క్టికా ఖండంలో ఏర్పడే, అంటే బ్లిజర్డ్స్ అనగా మీకు బిట్ ఇవ్వచ్చు. ఇక్కడ బ్లిజర్డ్స్ అనగా అనిచ్చి క్రింద ఆప్షన్లలో అంటార్క్టికా ఖండంలో మంచు తుఫాన్లు అని ఒక ఆప్షన్లు ఉంటుంది. సో బ్లిజర్డ్స్ అనేవి అంటార్క్టికా ఖండంలో ఏర్పడే మంచు తుఫాన్లు. అయితే వీటికి రెండో బిట్ చూడండి. ఇందులో ఒక బిట్టు మీరు తెలుసుకున్నారు. బ్లిజర్డ్స్ అనేవి అంటార్క్టికా ఖండంలో ఏర్పడే మంచు తుఫాన్లని. దీనికి కారణమయ్యే పవనములు కెటబాలిక్ పవనములు. ఓకే, కెటబాలిక్ పవనములు. ఇకపోతే అంటార్క్టికా ఖండం చుట్టూ సవ్యముగా అంటే క్లాక్ వైజ్ నిరంతరం బలంగా వీచే పశ్చిమ పవనాల ప్రభావంతో ఒక సముద్ర ప్రవాహం అనేది ఏర్పడింది. దాన్ని వెస్ట్ వైండ్ డ్రిఫ్ట్ అని అంటారు. పశ్చిమ పవన ప్రవాహం అంటారు. మీరు ఎందుకని మంచిది ఈ ఇంగ్లీష్ పేర్లే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో పశ్చిమ పవన ప్రవాహం అనకుండా వెస్ట్ వైండ్ డ్రిఫ్ట్ అని చెప్పి డైరెక్ట్గా తెలుగులోకి అనువాదం చేసి ఇచ్చేస్తాడు. దీన్ని లిప్యంత్రీకరణం అని చెప్పి అంటారు. మన తెలుగు భాషలో దీనిని, ఈ అనువాద పద్ధతిని లిప్యంతరీకరణం అని చెప్పి అంటారు.
కాబట్టి అనువాదం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఏపీపీఎస్సి ఈ ఎగ్జామ్లలో అనువాదము చాలా కఠినంగా ఉంటుంది. ఇవే అంటే వెస్ట్ విండ్ డ్రిఫ్ట్, దీనిని తెలుగులో వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అని లిప్యంత్రీకరణ చేసి ఇచ్చేస్తుంది. అర్థమైందే? ఇప్పుడు మనం బుర్ర కొట్టుకుని చావాలి. కాబట్టి పశ్చిమ పవన ప్రవాహము అనేది అవగాహన కోసం మాత్రమే తెలుసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. ఓకే. అంటార్టిక్ ఖండం చుట్టూ క్లాక్ వైజ్ ఇది సవ్యం, యాంటీ క్లాక్ వైజ్ అది అపసవ్యం. అయితే ఇక్కడ క్లాక్ వైజ్ సవ్యముగా, నిరంతరముగా, బలంగా వీచే పశ్చిమ పవనాలు. ఏ పవనాలండి? పశ్చిమ పవనాలు. వీటి ప్రభావంతో ఒక సముద్ర ప్రవాహం అనేది ఇక్కడ ఏర్పడింది. దాన్ని వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అని చెప్పి అంటారు. ఇకపోతే అంటార్క్టికా ఖండంలో 2 రకాల పూచే పూల మొక్కలను గుర్తించారు. బిట్టు మనకు రావచ్చు, అంటార్క్టికా ఖండంలో ఎన్ని రకాల పూచే పూల మొక్కల్ని గుర్తించారు అంటే 2 రకాలు పూచే పూల మొక్కల్ని గుర్తించారు. అంటార్క్టికా ఖండంలో 4 రకాల పాకుడు జాతి మొక్కల్ని గుర్తించారు. దక్షిణ ధ్రువం వద్ద ద్విచక్ర వాహనంపై సూర్యోదయం సంభవించే రోజు మార్చి 21. ఓకేనా? మార్చి 21. ఇదేదో సారీ చూడండి, ఇక్కడ ఇది మార్చి 21 తర్వాత సెప్టెంబరు 23 వరకు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు. మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు సూర్యోదయం ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం. ఓకే. మార్చి 21 తర్వాత సెప్టెంబర్ 23 వరకు సూర్యోదయం ఇక్కడ ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21 వరకు సూర్య అస్తమయం అనేది ఉంటుంది. ఇది కరెక్షన్ చేసుకోండి. ఇది ఒకటే చిన్న మిస్టేక్ జరిగింది. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు కరెక్షన్ చేసుకోగలరు, మధ్యలో లెఫ్ట్ అయిపోతే కష్టం. మార్చి 21 అంటే మార్చి 21వ తేదీన సూర్యుడు సరిపోయింది. మార్చి 21వ తేదీన మార్చి 21వ తేదీన దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మార్చి 21న ఉదయిస్తాడు. కాబట్టి ఇక్కడ మార్చి 21 నుంచి సెప్టెంబరు 23 వరకు ఈ 6 నెలల కాలం ఇక్కడ సూర్యోదయం ఉంటుంది. సూర్యోదయం అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈ ప్రాంతంలో సూర్యోదయం అనేది ఉంటుంది. ఇది మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ 6 నెలల కాలం సూర్యోదయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందాక ఈ ఒక విషయం తప్పు చెప్పుకున్నాను, మిగిలినవన్నీ కరెక్టే. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయినాను. ఓకే, సరే, కరెక్షన్ అయితే అయ్యింది కదా, పదండి. ఇకపోతే దక్షిణ ధ్రువం వద్ద ద్విచక్ర వాహనంపై సూర్యోదయం సంభవించే రోజు మార్చి 21. ఓకే. మార్చి 21 నుంచి సెప్టెంబరు 23 వరకు ఈ దక్షిణ ధ్రువంలో సూర్యోదయం ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండను 1956లో పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ ప్రాంతంలో గుర్తించారు. ఇదొక బిట్. సో ఇక్కడతో మనకి 2 ఖండాలు సమాచారం పూర్తయింది, అంటార్క్టికా మరియు ఆస్ట్రేలియా. ఈ 2 ఖండాలకు సంబంధించి ఎంతకంటే ఎక్కువ బిట్స్ మనకేమి ఇచ్చాడు ఇది. సో ఇక్కడ 2 ఖండాలను గురించి స్టడీ చేసాం. మరో వీడియోలో వీలుంటే మరొక 3 ఖండాలని స్టడీ చేసేద్దాం. ఓకేనా? సరే, ఇక్కడికి ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, సపోర్టివ్గా ఉండండి. మరి
ఇంకా ముఖ్యమైనటువంటి కంటెంట్, ఇంకా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సి ఉంది, అలాగే ఇండియన్ సొసైటీ కవర్ చేయాల్సి ఉంది. ఈ రెండింటిని కూడా కవర్ చేస్తే మన పని అయిపోతుంది. జనవరి 31 నాటికి వీటిని పూర్తి చేస్తే ఫిబ్రవరి 1 నుంచి ఆ 24 డేస్ కంటిన్యూ ప్రిపరేషన్లో మనం ఉండొచ్చు. ఓకే, జై హింద్.